ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనం కలిసి దేవుని వాక్యానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించుకోవడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి గొప్ప దినాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ సెషన్లోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, ప్రభా ఉదయం నుండి ఇప్పటి వరకు ప్రభా మాతో నీ వాక్యం నుండి అనేక విషయాలు మాట్లాడుతూ క్రైస్తవులుగా ప్రభా నీ బిడ్డలుగా మేము నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని ప్రభా మాకు నీ వాక్యం నుండి విస్పష్టంగా నేర్పించినటువంటి విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రములు. ప్రభా మేము వాక్యం వినివారమై మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక ప్రభా వాక్య ప్రకారము ప్రవర్తించే వారిగా మేము ఉండడానికి నీకు సాక్షి బిడ్డలుగా ఉంటూ ప్రభా ఎల్లప్పుడూ నీ ఎదుట నిర్మలమైన మనసాక్షిని కాపాడుకుంటూ ప్రభా మేము నేర్చుకున్నటువంటి నువ్వు మాకు ప్రకటించమని అప్పగించినటువంటి సత్యం విషయంలో మమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి ఎల్లప్పుడూ సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రభా మాకు కృపను అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం. మరొక సెషన్లో ప్రభా ఈ అంశాలకు సంబంధించి మేము మాట్లాడుతుండగా ప్రభా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రభా నీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ సెషన్ని జరిగించుకోమని యేసు అతి ప్రశస్తమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, అందరు రెడీ కదా? రెడీగా? ఓకే. నేను దేవుని వాక్యంలో తర్ఫీదు పొందడానికి దేవుడు చాలా వింతైనటువంటి సాధనాల్ని వాడుకున్నాడు. అందులో ఒక బలమైన సాధనం ఏంటి అని అంటే వాక్యానికి వ్యతిరేకంగా నాకు నేర్పించాలని నాతో వాదించాలని ప్రయత్నించినటువంటి నా స్నేహితులు. అందులో మరి ముఖ్యంగా ముస్లిం నేపథ్యం నుండి వచ్చినటువంటి నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను రక్షణ పొందినది దాదాపుగా 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. అప్పటి నుండి కూడా అప్పుడేం మనం బైబిల్ కాలేజ్కి వెళ్ళాలనో వాక్యం క్షుణ్ణంగా నేర్చుకోవాలనో సహజంగా మనకు ఆలోచన ఉండదు కదా. కానీ వాక్యం అసలేం బోధిస్తుంది, వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని ఎట్లా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వాక్యానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అన్నటువంటి తర్ఫీదులు నాకు ఇవ్వడానికి అప్పటి నుండి దేవుడు నా చుట్టూ మంచి ముస్లిం మిత్రులను పెట్టారు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నా మనసులో ఉన్నటువంటి దుర్గములను పడగొట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే బైబిల్ ఆధారంగా కదా నేను క్రైస్తవాన్ని నమ్ముతుంది, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతుంది. కాబట్టి ఆ బైబిల్నే ఆధారం చేసుకుని కొన్ని ప్రశ్నలు నా మనసులో ఉంచగలిగితే, దాని విషయంలో కొన్ని అనుమానాలు రేకెత్తించగలిగితే, వాళ్ళు చెప్పే ఇస్లాం సందేశానికి నేను ఇంకొంచెం ఎక్కువగా సానుకూలంగా స్పందిస్తానేమో అనే ప్రయత్నం వాళ్ళు చేసే ఆ క్రమంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు చాలా వరకు నాకు సత్యం అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయి. ఓకే, సో అయితే మన అనుభవంలో కూడా అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళు వెనక్కి దగ్గర ఎప్పుడు అంటే 2014 నుండి ముస్లిం దావా ప్రచారం అనేది కొంచెం వెనకంజ వేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు? దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది, రాజకీయమైనటువంటి ఒక కారణం ఉంది. 2014లో ఏం జరిగింది? వస్తే ఏమైందంటే జాకిర్ నాయక్, మీరు డాక్టర్ జాకిర్ నాయక్ పేరు వినుంటారు మీలో కొంతమంది, విన్నారా? ఎస్, డాక్టర్ జాకిర్ నాయక్ కి పట్టిన పరిస్థితి ఏంటి అని అంటే అతను ఇప్పుడు భారతదేశానికి రాలేడు, వస్తే అరెస్ట్ అవుతాడు అనమాట. ఓకే, సో అలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఎంఎం అక్బర్ అనుకుంటా కేరళలో దావా ప్రచారం ఎక్కువగా చేసినటువంటి వ్యక్తి పేరు. నిష్ ఆఫ్ ట్రూత్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తి, ఎంఎం అక్బరే అనుకుంటున్నాను సరిగా గుర్తులేదు. సో అతన్ని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట ఆ సమయంలో. సో ఇంకా మిగతా వాళ్ళంతా అది చూసి మిగతా స్టేట్స్ లో ఉన్నటువంటి దావా ప్రచారకులు ఇక్కడ కూడా ఉండేవాళ్ళు కదా కొంతమంది. ఇమ్రాన్ అని ఒకడు ఉండేవాడు, షఫీ అని ఒక ఆయన ఉండేవాడు, తర్వాత ఆసిఫుద్దీన్ మొహమ్మద్ అని ఒక ఆయన ఉండేవాడు. అట్లా ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువగా యాక్టివ్ గా దావా ప్రచారం చేసినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా దావా మానేసి బహుశా దాబా పెట్టుకున్నట్టు అప్పటి నుంచి, కానీ అప్పటి నుంచి కనబడట్లేదు. కానీ అంతకుముందు బాగా గలిబిలి చేసే ప్రయత్నం చేశారు క్రైస్తవ సంఘాన్ని, ఎస్పెషల్లీ షఫీ. మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభలు పెట్టి ఇస్లాం గురించి చెప్పబోయే బాబు అంటే
ఎప్పుడు బైబిల్ గురించి క్రీస్తు గురించే తప్పుడు ప్రచారాలు చేసేవాడు. బైబిల్ గురించినటువంటి తప్పుడు అవగాహనను వ్యాపింపజేసేటటువంటి ప్రయత్నం చేసేవాడు కదండి. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఇస్లాం కొంచెం సర్దుమణిగినట్టుగా మన ప్రాంతాల్లో మనకు కనబడుతున్నప్పటికీ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లాం దావా ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే బైబిల్కి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం ద్వారా క్రైస్తవాన్ని అణచాలి, క్రైస్తవుల్ని ముస్లింలుగా మార్చాలి అన్నటువంటి ఒక స్ట్రాటజీతో, ఒక వ్యూహంతో వాళ్ళు ఉన్నారు విశ్వవ్యాప్తంగా అనేది మనకు తెలుస్తుంది. అంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు పరిశీలిస్తే కనుక ఇంకా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. జాకిర్ నాయక్ ఇండియాకి వస్తే అరెస్ట్ అవుతాడు, కానీ బయట నుండి ఇంకా దావా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓకే, కాబట్టి ఇస్లాం దావా ప్రచారం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకు చాలా ప్రమాదకరమైనది అని అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నేరుగా బైబిల్కి వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలు చేస్తే అలా చేసే దావా ప్రచారకులు కూడా ఉన్నారు. అహ్మద్ దీదత్ లాంటి వాళ్ళు, జాకిర్ నాయక్ కూడా చేసే పని అదే. బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్ దేవుని వాక్యం కాదని నిరూపించే ప్రయత్నంలో కొన్ని వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే మనం అలర్ట్ అయిపోతాం వెంటనే కదా. అంటే ఇది వాక్యానికి వ్యతిరేకంగా ఏదో కావాలనే చేస్తున్నారు, ఇది సాతాను పనేటటువంటి కుతంత్రం, ఇట్లాంటివన్నీ మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి షఫీ లాగా సాఫ్ట్ గా అప్రోచ్ అయ్యేటటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే, అట్లాగే అవతల కూడా ఉన్నారు, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు ఉన్నారు, షఫీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు సాఫ్ట్ అప్రోచ్ తీసుకుని వాళ్ళు ఏం చెప్తారు అంటే, వాళ్ళు తరచుగా చెప్పేటటువంటి ఒక మాట, మీరు వాళ్ళ ప్రసంగాలు గతంలో వినుంటే కనుక వాళ్ళు ఎప్పుడు ప్రారంభించేటప్పుడే చెప్పేటటువంటి ఒక మాట, అంటే ప్రారంభంలో అదేదో వేరే భాషలో ఏవో చెప్తారు, అది మనకేం అర్థం కాదనుకోండి. అదంతా అయిపోయిన తర్వాత మనకు అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్పే మాట ఏంటి అని అంటే, యేసుక్రీస్తును తప్పనిసరిగా విశ్వసించడం అవసరమని బోధించే ఏకైక క్రైస్తవేతర ధర్మం ఇస్లాం అని చెప్తారు. బాగుందా బాగాలేదా మాట వినడానికి? యేసుక్రీస్తును విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటటువంటి ఏకైక క్రైస్తవేతర ధర్మం ఇస్లాం. అంటే ఒక ముస్లిం అయి ఉంటే నువ్వు ఏం నమ్మాలి? ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తుని నమ్మాలంట ఖచ్చితంగా. యేసుక్రీస్తును నమ్మకపోతే నువ్వు ముస్లింవి కావు అన్నది వాళ్ళ విశ్వాస ప్రమాణం. వాస్తవానికి యేసును నమ్మకపోతే యేసువారు వాళ్ళు చాలా గౌరవంగా పలుకుతారు కదా, యేసువారు అంటారు ఎప్పుడు, దానికి తగ్గరు ఎప్పుడు కూడా. కానీ అలా చెప్తూనే యేసువారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని అంతటినీ కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తారన్నమాట. అదే ఏదో అండి అండి అని మాట్లాడి గండి కొడతారని అంటారు కదా, అట్లా ఐడియా ఉంది కదా, అట్లా అనమాట. ఓకే, సో యేసువారిని ఏ ముస్లిం కూడా యేసువారిని నమ్మకపోతే అసలు ముస్లిమే కాదు అని చెప్తారు. సో ఇంతకీ వాళ్ళు యేసువారి గురించి ఏం నమ్ముతున్నారు అంటే, చాలా ఆకర్షణీయమైనటువంటి విషయాలు వాళ్ళు నమ్ముతున్నారు. యేసువారి గురించి ఏమేమి నమ్ముతున్నారు అంటే, ఏ పురుష ప్రమేయము లేకుండా యేసువారు కన్యకకు జన్మించారని మేము విశ్వసిస్తున్నాం అని చెప్తారు. మంచి విషయమేనా కాదా? తర్వాత యేసువారు అల్లాహ్ అనుమతితో చాలా అద్భుత క్రియలు చేశారని, చాలా మందికి స్వస్థతలు అనుగ్రహించాడని, అలాగే మృతులను కూడా అల్లాహ్ అనుమతితో లేపాడని మేము విశ్వసిస్తున్నాం అంటున్నారు. మంచి మాటేనా కాదా? ఎందుకు కాదు? అల్లాహ్ అనుమతి అని అంటున్నారు కాబట్టి మంచి మాట కాదంటున్నారు. సరే, అల్లాహ్ అనుమతి అనే మాట తీసేస్తే మంచి మాటనే కాదండి, మంచి మాటే కదా, చేశారు కదా, అది ఒప్పుకుంటున్నారు కదా అంతవరకు. అంటే ఇప్పుడు అల్లాహ్ని విశ్వసించడం ఇస్లాం ధర్మంలో ఒక భాగం కాబట్టి అల్లా అంటున్నారు మధ్యలో. కానీ మొత్తానికి అయితే యేసు ప్రభు గురించి అయితే మంచి మాటే కదా చెప్పింది, మంచి మాటే కదా. ఓకే, రైట్. తర్వాత యేసును క్రీస్తుగా అంటే మెస్సియాగా విశ్వసించాలి అని మేము అంగీకరిస్తున్నాం, అది మా విశ్వాస ప్రమాణం అని చెప్తున్నారు. మంచి మాటే కదా. కాకపోతే నిర్వచనం అడగద్దు. మెస్సియా అంటే వేరే నిర్వచనం ఉంది వాళ్ళకి వేరే డెఫినేషన్స్ ఉంటాయి. పదాలు ఒకటే అయినప్పటికీ నిర్వచనాలు వేరేగా ఉంటాయి. కాబట్టి అరే మన పదజాలమే వాడుతున్నారు, యేసుని మెస్సియాగా అంగీకరించేశారని అనుకోవడానికి వీల్లేదు అక్కడ. సరే, కానీ మొత్తానికి పదాల వరకు మాత్రమే ఆలోచించినా అది మంచి మాటే కదా. యేసుని మెస్సియాగా మేము అంగీకరించాలనేది మేము విశ్వసిస్తున్నాం. ఓకే, మంచిది. తర్వాత యేసువారు రెండవసారి తిరిగి రాబోతున్నారని కూడా మేము విశ్వసిస్తున్నాం. మంచి విషయమే కదా. ఇంతవరకు వింటే చాలు కదా, మన ఫ్లాట్ ఇంకా అంతే కదా. మన విశ్వాసం వాళ్ళ విశ్వాసం ఒకటే, వాళ్ళు మనం విశ్వసించేది
ఒకే దేవుడిని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. మనం నమ్మే యేసు ప్రభునే వాళ్ళు కూడా నమ్ముతున్నారు. మనమన్నా యేసు యేసు అని మామూలుగా మాట్లాడుతుంటాం, కానీ వాళ్ళు మాత్రం యేసు వారు అని అంటారు కదా. ఎంతో గౌరవం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు మనము సహోదరులమే, ముస్లిం సహోదరులు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అది వాస్తవం కదా? వాస్తవమే కదా కదా. ఒక విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, సాతాను సత్యాన్ని తృణీకరించడం కంటే కూడా సత్యాన్ని కలిపి చెరపడం ద్వారా ఎక్కువగా సత్యానికి నష్టం కలగజేస్తాడు. అది ఇది ఒకటే అని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఎక్కువ సత్యానికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా. అందుకే సంఘంలోనికి వచ్చినటువంటి దుర్బోధకులు కూడా వాళ్ళేమీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని దూషించడమో బైబిల్ని వ్యతిరేకించడమో చేయరు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలనే వాడుకుంటారు, కానీ బోధించే బోధ మాత్రం వేరే, వక్ర భాష్యం చెప్తారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు సంఘం పైన రుద్దడానికి బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని వాడుకుంటారు. అది సాతాను చేసేటటువంటి ప్రయత్నం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక హెచ్చరిక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చదువుతున్నాను, ఒకసారి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. ఓకే, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. సరే, ఇక్కడ 3 విషయాల గురించి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఒకటి, మేము ప్రకటింపని మరి ఒక యేసు, మొదట కదా. రెండవది మరి ఒక ఆత్మ. మూడవది మరి ఒక సువార్త. మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త. మరి ఒక ఎందుకంటున్నాడు అని అంటే, అపోస్తలులు ప్రకటించని వేరొక యేసును, వేరొక సువార్తను, వేరొక ఆత్మను వాళ్ళు ప్రకటిస్తున్నారు. అలాంటి వారిని మీరు సహించుట యుక్తమే అనే మాట చదువుతున్నారు. అంటే సహించండి, పర్వాలేదనా? అలాగే అనిపిస్తుంది కదా. సహించుట యుక్తమే అంటే పర్వాలేదు, సహించేసేయండి, ఏముంది అందులో ఏముంది అన్నట్టుగా లేదు కదా. కానీ సందర్భం చదివితే, మీరు 3వ వచనం నుండి చదివితే, ఎలాగైతే అవ్వాని సర్పము మోసగించిందో అలాగే క్రీస్తునందు ఉన్నటువంటి సరళత విషయంలో మిమ్మల్ని ఎవరైనా మోసగిస్తారేమో అని మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నాను అని చెప్తూ చెప్పినటువంటి మాట లేదు కదా. కాబట్టి వ్యంగ్యంగా చెప్తున్నాడు ఆ మాటలు. ఇంకా అలాంటి వాళ్ళని కూడా సహిస్తే మీరు బాగుపడినట్లే అని చెప్తున్నాడు అన్న. కాబట్టి మేము ప్రకటించిన యేసునే మీరు అంగీకరించాలి. వేరొక ప్లేస్ లో ఇంకా చాలా క్లియర్ గా చెప్తున్నాడు, మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తులు అంటున్నాడు. అది మేమైనా సరే, పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత అయినా సరే. ఇప్పుడు మీకు ప్రకటించబడిన ఈ సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటించే అధికారం ఎవరికి లేదంటున్నాడు. ఓకే, సరే, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన దావా ప్రచారకులు, మన ముస్లిం మిత్రులు, మన ముస్లిం సహోదరులు, ఓకే, వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు? మేము కూడా అదే యేసుని నమ్ముతున్నామని చెప్తున్నారు కదా. ఆ యేసుని నమ్మడం తప్పనిసరి అని బోధించే ఏకైక క్రైస్తవేతర ధర్మం ఇస్లాం అని చెప్తున్నారు కదా మనకి కదా. కాబట్టి మరి వేరొక యేసు అని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఈ మాటలు వాళ్ళకి ఎట్లా వర్తిస్తాయి? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి ఆ హెచ్చరిక వాళ్ళకి ఎందుకు వర్తిస్తుంది అంటే, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు మనము చెప్తున్నటువంటి విషయాల్లో ఉన్న సమానత ఏంటి అనేది కాదు మనం ఆలోచించాల్సింది. వాళ్ళు మనము ప్రకటిస్తున్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, భేదం ఏంటి, ఎక్కడ తేడా వచ్చింది అనేది కదా మనం ఆలోచించాల్సింది. ఒకే విషయం చెప్తున్నంత వరకు మనకు అభ్యంతరం ఏం లేదు. కానీ వేరొక యేసు అనేది, భిన్నమైన సువార్త అనేది ఎప్పుడు వస్తుంది? అపోస్తలులు చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే అప్పుడు అది వేరొకటి అవుతుంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి అపోస్తలులు ఏమని ప్రకటించారు? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం అన్నారా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అపోస్తలుడు అంటున్నాడు కదా, మేము సిలువ వేయబడిన యేసును
ప్రకటిస్తున్నారు. మరి ఇస్లాం ప్రకటించేటటువంటి యేసు సిలువ వేయబడిన యేసువా, సిలువ వేయబడని యేసువా? సిలువ వేయబడని యేసును ప్రకటిస్తున్నారు. యేసు వారు సిలువ వేయబడలేదు, ఇది బైబిల్లో కల్పించబడినటువంటి అబద్ధాలు మీకు ప్రచారం చేస్తున్నారు క్రైస్తవులు అన్నటువంటి వీడియోలు చాలా వీడియోస్ చేశాడు. షఫీ ఒక్కడే చేశాడు, అట్లా కాకుండా ఇంకా చాలా మంది ముస్లిం దావా ప్రచారకులు కూడా చేశారు. ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి దావా ప్రచారకులు అందరూ చెప్పేటటువంటి మాట ఇది. ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ప్రమాణంగా తీసుకున్నటువంటి ఖురాన్ గ్రంథంలో సురా 4 157 158 ఆయతులలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ నిశ్చయంగా వారాయనను చంపను లేదు, సిలువనెక్కించను లేదు అన్నటువంటి మాటలు ఉన్నాయన్నమాట. ఏమంటున్నారు యేసు ప్రభు గురించి? యూదులు ప్రగల్భాలు పలుకుతున్నారంట. ఏమని ప్రగల్భాలు పలుకుతున్నారంటే, మేము మసీహ్ మరియం కుమారుడైన యేసు అను అల్లా ప్రవక్తను సిలువ వేశాము, చంపేశాము అని చెప్పుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వారికి ఏం తెలియదు, వారికి ఏం జ్ఞానం లేదు. నిశ్చయంగా వారు ఆయనను చంపను లేదు, సిలువనెక్కించను లేదు అని ఖురాన్ చెప్తుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ప్రకటించినటువంటి యేసు మనం ప్రకటించినటువంటి యేసు ఒకటేనా? బైబిల్ ఏ యేసును ప్రకటిస్తుంది? సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తుంది. ఖురాన్ ఏ యేసును ప్రకటిస్తుంది? సిలువ వేయబడని యేసును ప్రకటిస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా సమానమైనటువంటి విషయాలు చెప్పినంత మాత్రాన, సమానత్వాన్ని చూపించినంత మాత్రాన ఆ యేసు ఈ యేసు ఒకటవడం ఎప్పుడు సాధ్యం కాదు. వ్యత్యాసంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా ఇస్లాం యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించేటటువంటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఒక ప్రవక్త కంటే తక్కువ, ఒక ప్రవక్త కంటే మరి ఎక్కువ ఏమీ కాదు. యేసుక్రీస్తు ప్రభు జీవించిన ప్రవక్తలందరిలో కూడా చాలా శక్తివంతంగా వాడబడినటువంటి ప్రవక్త. కానీ ఆయన ఒక ప్రవక్తకు మించి మరేమీ కాదు అని బోధిస్తుంది ఇస్లాం. బైబిల్ అదే బోధిస్తుందా యేసు ప్రభు గురించి? ప్రవక్తకు మించి మరేమీ కాదు ఆయన. ఇంతకంత అసలు ఆయన ప్రవక్తేనా? ఆయన ప్రవక్తే. ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన రాజు. కాకపోతే ప్రవక్త మాత్రమేనా అన్నది ప్రశ్న. కాదు. మరి ఎవరైనా బైబిల్ ప్రకారం ఆయన దేవుడు ఫస్ట్. ఆ తర్వాత ఆయన ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఏంటి? ఆయన దేవుడు. దాన్ని తిరస్కరించినటువంటి వాళ్ళు ఎవరు కూడా బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించట్లేదు. అంతేనా? అది మనం మొట్టమొదటిగా వివేచించాల్సినటువంటి విషయం. తర్వాత అసలు యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఆయన దేవుని కుమారుడు అని చెప్తుంది. అవునా? కానీ ఖురాన్ ఏం చెప్తుంది అంటే, అల్లా ఎవరిని కనలేదు, అల్లాని ఎవరు కనలేదు, అల్లా ఎవరిని కనడు అని చెప్తుంది. అల్లాను ఎవరు కనలేదు, అల్లా ఎవరిని కనడు. అంటే అది ఎందుకు చెప్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు కుమారుడు అన్నటువంటి మాటను తృణీకరించడానికి ఆ వచనాన్ని వాడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కాదు, ఆయన కేవలం అల్లా ప్రవక్త మాత్రమే అని అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి. సో ఏం విశ్వసించాలి మనం ఆయన గురించి? ఆయన దేవుని అద్వితీయ కుమారుడు అని విశ్వసించాలి. అది రక్షణకు మూలం. ఎవరైనా నిజంగా రక్షింపబడాలంటే మౌలికంగా నమ్మాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు అన్నటువంటి సత్యాల్ని తృణీకరించేటటువంటి వాళ్ళకి ఎప్పుడూ రక్షణ అనుభవం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రకటించేటటువంటి యేసు మనం ప్రకటించేటటువంటి యేసు ఒకటి కాదు. తర్వాత సాధారణంగా చాలా క్రైస్తవుల్లో కూడా ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అంటే, ఇస్లాం గురించి. సరే, యేసుక్రీస్తు వాళ్ళు ప్రకటించే యేసుక్రీస్తు మనం ప్రకటించే యేసుక్రీస్తు ఒకటి కాకపోవచ్చు, కానీ మనం ఆరాధించే తండ్రి అయిన దేవుడు, వాళ్ళు ఆరాధించేటటువంటి అల్లాహ్ ఒకరే అని అనుకుంటున్నారు. అది కరెక్టేనా? షూరా? ఎందుకు కాదు? వాళ్ళు సృష్టికర్త అయినటువంటి వాడిని అల్లా అని పిలుస్తున్నారు కదా వాళ్ళ ఖురాన్ ప్రకారం. మనము సృష్టికర్త అయినటువంటి దేవుడినే కదా తండ్రి అని ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కాదు?
అల్లా యెహోవా ఇద్దరు ఒకరే అని చాలా మంది అంటున్నారు. కరెక్టేనా? అది కాదు. కాదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకో చెప్తాను చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాలు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇంకా కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఇస్లాం కుమారుడిని ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లేదు కదా. మరి ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరిస్తున్నాడా, తృణీకరిస్తున్నాడా? మరి తృణీకరించినటువంటి తండ్రిని పట్టుకొని ఆయనే అల్లా అంటారేంటి? కాదు కదా, ఎప్పుడు కాలేదు. కదండి. కాబట్టి మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభు, బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఇస్లాం ప్రకటించేటటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒకటి కాదు. అట్లాగే మనం నమ్మినటువంటి యెహోవా దేవుడు, ఆయన త్రియేకుడు యెహోవా దేవుడు కదండి. తండ్రికి మాత్రమే యెహోవా అన్న నామము ఆపాదించబడలేదు బైబిల్ గ్రంథంలో. ఇది క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఇంకొక అపోహ. తండ్రికి యెహోవా అనే నామమే ఉంది, కుమారుడికి కూడా యెహోవా అనే నామమే ఉంది, పరిశుద్ధాత్మకు కూడా యెహోవా అనే నామమే ఉంది. ఈ ముగ్గురికి యెహోవా అనేటటువంటి నామం సమానంగా లేఖనాలు ఆపాదించి మాట్లాడుతున్నటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి ఒక్క దేవుడు ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అన్నటువంటి సిద్ధాంతాన్ని ఖురాన్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాబట్టి బైబిల్లో ప్రకటించబడినటువంటి దేవుడు, ఇస్లాం ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఒకరు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఇవన్నీ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఒకటి, ఇస్లాం కూడా క్రైస్తవం లాగానే అవతల వాడి దుర్గములను పడగొట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక మతం. కాబట్టి ఇది క్రైస్తవుల విషయంలో చాలా ప్రయోగాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా మంది క్రైస్తవులు అంటే సంఘాల్లో ఇస్లాంకి సంబంధించి కానీ లేకపోతే ఇతర దుర్బోధలకు సంబంధించి కానీ తర్ఫీదు ఇచ్చేటటువంటి అలవాటు లేదు. కాబట్టి చాలా మంది సంఘస్థుల్ని మోసగించి ముస్లింలుగా మార్చుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి దావా కార్యక్రమాల పర్యవసానంగా జరిగినటువంటి వాస్తవం. అది ఎవరి వైఫల్యం? ఎందుకలా జరిగిందంటారు? అంటే సంఘాల్లో బోధించాల్సినటువంటి వాస్తవాలు బోధించని కారణంగా సంఘస్థులకు అవగాహన లేదు. సేవకులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళకు కూడా సరిగా అవగాహన లేదు. కాబట్టి విశ్వాసులకు ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా వీళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి బైబిల్లో సమాధానమే లేదేమో, కాబట్టి ఇస్లామే వాస్తవమేమో, ఇస్లామేమో అదే సత్యమేమో అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాలి అసలు. అంటే మనం ఇతర మతాల జోలికి ఊరికే మనం వెళ్ళాల్సినటువంటి అవసరం మనకు లేదు. కానీ వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని వక్రీకరించి దాన్ని ఇస్లాంతో ముడిపెట్టి బోధిస్తున్నారు. కాబట్టి అసలు ఇస్లాం ఏం బోధిస్తుంది, క్రైస్తవం ఏం బోధిస్తుంది, దానికి దీనికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇతరులకు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇతరులకు కూడా మనం తెలియపరచాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అనేది గుర్తుపెట్టుకున్నాం. సరే, తర్వాత ముస్లింలు చేసేటటువంటి ఇంకొక పని ఏంటి అని అంటే, వాళ్ళ ప్రవక్త పేరేంటి? మొహమ్మద్. ఓకే, మొహమ్మద్ ప్రవక్త రాకడ గురించి, అంటే మొహమ్మద్ ప్రవక్త ఎప్పుడొచ్చాడు అని అంటే, ఎప్పుడొచ్చాడు ఐడియా ఉందా? కొత్త నిబంధన కాలం తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులు బ్రతికిన కాలం తర్వాత ఒక 600 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇస్లాం. మొహమ్మద్ అప్పుడు వచ్చారు అరబ్ దేశాల్లో. మొహమ్మద్ వారు అప్పుడు వచ్చారు. కనీసం గౌరవానికి తిరిగి మనం గౌరవం ఇవ్వాలి కదా. సో మొహమ్మద్ వారు ఎప్పుడు వచ్చారంటే, ఆయన చనిపోయింది ఎప్పుడు అంటే 632 AD. ఓకే, సో అయితే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మొహమ్మద్ రాకడ గురించినటువంటి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మొహమ్మద్ పరిచర్య బైబిల్ ఆమోదించేటటువంటి పరిచర్య.
మొహమ్మద్ తీసుకొచ్చినటువంటి సందేశము బైబిల్లో ఉన్నటువంటి మీరు దేవుడిగా ఆరాధించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే స్థాపించాడు, ఆయనే మొహమ్మద్ని పంపించాడు, ఆయనే ఇస్లాంని బయలుపరిచాడు. ఇది ఈ ఖురాన్ గ్రంథం, మొహమ్మద్ ద్వారా అనుగ్రహించబడినటువంటి ఖురాన్ గ్రంథం అంతిమ దైవ గ్రంథం. కాబట్టి దీన్నే అల్లా భద్రపరుస్తాడు ఖయామత్ వరకు, అంటే యుగ సమాప్తి వరకు దీన్ని అల్లా భద్రపరుస్తాడు. ఎందుకంటే అల్లా యొక్క అంతిమ ప్రవక్త మొహమ్మద్. అలాగే అల్లా వద్ద నుండి అనుగ్రహించబడినటువంటి అంతిమ గ్రంథం ఖురాన్. అంతకుముందు చాలా గ్రంథాలు వచ్చాయంట. తోరా వచ్చిందంట, తోరా అంటే ధర్మశాస్త్రం. తర్వాత జబూర్ వచ్చిందంట, జబూర్ అంటే కీర్తనల గ్రంథం, దావీదు ఇచ్చినటువంటి జబూర్ గ్రంథం. తర్వాత ఇంజీల్ వచ్చింది, ఇంజీల్ అంటే సువార్త, యేసుక్రీస్తు ప్రభు ప్రకటించినటువంటి సువార్త. ఇవన్నీ కూడా అల్లాహే ఇచ్చాడంట. కానీ ఇవన్నిటి తర్వాత చిట్ట చివరి వచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటి? ఖురాన్. కాబట్టి అదే ఇప్పుడు నిలబడుతుంది. ఈ రోజుకి కావాల్సినటువంటి ప్రత్యక్షత అదే. కాబట్టి అదే మనం వెంబడించాలి. దానికి ఆధారం ఏంటి అంటే, ఆధారంగా క్రైస్తవులను ఒప్పించడానికి వాళ్ళు చూపించేటటువంటి విషయం ఏంటి అంటే, మొహమ్మద్ యొక్క రాకడ గురించినటువంటి ప్రవచనాలు బైబిల్లోనే ఉన్నాయి అని చెప్తారు. అయితే దానికి వాళ్ళు తీసుకునేటటువంటి మొదటి ప్రవచన ఆధారం ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15 నుండి 17 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15 నుండి 17 వరకు. ఇంకొక మైక్ ఉందా? ఇంకో మైక్ ఉంటే దాంట్లో చదివితే బాగుంటుంది. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకైనట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఎక్కడో కనబడకుండును గాక అని చెప్పితే, ఆ సమయంలో నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటినీ చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలేను. మరి యెహోవా నాతో ఇట్లా, నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచుదను, నేను అతని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వారిని దాని గురించి విచారణ చేసేదను. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏమని ప్రవచిస్తున్నాడు మోషే? నా వంటి వేరొక ప్రవక్తని దేవుడు లేవనెత్తాడని చెప్తున్నాడు కదా. సో దాన్ని చూపించి వాళ్ళు ఏమంటారంటే, నా వంటి వేరొక ప్రవక్త అని చెప్పబడింది మొహమ్మద్ గురించే అని చెప్తారు. మీరేమంటారు దానికి? ఎందుకు కాదు? అలా కాదు, అది అది మనము క్రైస్తవులుగా చెప్పేటటువంటి మాట. ముస్లింకి ఎట్లా సమాధానం చెప్తారు? కరెక్టే. అయితే ఓకే, కానీ అసలు ఇది ఎవరి గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అది చెప్పండి ఫస్ట్. ఎలా తెలుసు మీకు అది? ఎందుకంటే బైబిల్ చెప్తుంది కాబట్టి కదా. కొత్త నిబంధనలో డైరెక్ట్ గా ఉంది కదా. పేతురు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మీ సహోదరుల మధ్యలో నా వంటి వేరొక ప్రవక్తలు లేవనెత్తారని మోషేతో దేవుడు మాట్లాడింది ఇతని గురించి అని చెప్తున్నాడు కదా, యేసు ప్రభు గురించి డైరెక్ట్ గానే చెప్తున్నాడు. సో అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? బైబిల్లో ఉన్న ప్రవచనం తీసుకుంటున్నారు, కానీ బైబిల్లోనే నమోదు చేయబడినటువంటి నెరవేర్పును మాత్రం అదనమాట. అది కదా మనం చూపించాల్సిన విషయం. నువ్వు ప్రవచనం ఎక్కడి నుంచి తీసుకున్నావో నెరవేర్పు కూడా అక్కడి నుంచే తీసుకోవాలి. మా దగ్గర ప్రవచనం మాత్రమే లేదు, దాని నెరవేర్పు కూడా ఉంది. ఇంకొక వచనాన్ని కూడా వాళ్ళు వాడుతుంటారు. ఇంకో వచనం ఏం వాడతారంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళిన తర్వాత నా వంటి వేరొక ఆదరణకర్తను మీకోసం పంపిస్తానంట. ఆ ఆదరణకర్త మొహమ్మద్ అంట. ఇప్పుడు చెప్పండి, ఆ ఆదరణకర్త వస్తాడు అన్నటువంటి ప్రవచనం ఎక్కడుంది? వాక్యంలో ఉంది కదా. మరి ఆదరణకర్త వచ్చాడా లేదా ఇంతకీ వాక్య ప్రకారం? ఎవరైనా అలాగే చెప్పాడు కదా యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడు? లోకం ఆయనను పొందలేదు, లోకం ఆయనను చూడదు, కానీ మీరు మాత్రం చూస్తారు. ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో నివసిస్తాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు అది కదా. ఇప్పుడు మొహమ్మద్ లోకానికి వచ్చినప్పుడు లోకం ఆయన్ని చూడలేదా? చూసింది కదా. మరి పరిశుద్ధాత్మను చూసిందా లోకం? చూడలే కదా.
సరే, మొహమ్మద్ ఇప్పుడు కూడా వాళ్ళతో ఉన్నాడా? వాళ్ళలో నివసిస్తున్నాడా? ఒక మొహమ్మద్ లాంటి మనిషి, పోనీ ఏ మనిషి అయినా సరే, పాప మొహమ్మద్ వారిని మాత్రమే ఎందుకనాలి మనం? ఎవరినైనా సరే, ఏ మనిషి గురించి అయినా ఆలోచించండి. ఇంకొకరిలో వెళ్ళి నివసించడం సాధ్యమా ఒక మనిషికి? కాదు. అది ఎవరికి సాధ్యం? పరిశుద్ధాత్మకు సాధ్యం కదా. కాబట్టి ఆయన ఒక ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని కూడా పట్టుకుని ఇది మొహమ్మద్ గురించి అని అంటున్నారు. సరే, ఇవన్నీ కూడా మనకు వాక్యం నుండి ఆధారాలు ఉన్నాయి కాబట్టి చక్కగా చెప్పేస్తాను. కానీ చివరి ఇంకొకటి చెప్తాను నేను. ఇంకా అసలు ఇస్లాం అంటే ఒక రోజు అంతా కూడా మనం చెప్పుకోవచ్చు, ఇంకా చాలా సెషన్స్ మాట్లాడుకోవచ్చు, చాలా డీటెయిల్గా వాటి గురించి స్టడీ చేయొచ్చు. కానీ జస్ట్ మీకు ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. సరే, ఇంకొకటి, మొహమ్మద్ బైబిల్లో ఉన్నాడని చెప్పడానికి డైరెక్ట్ ఎవిడెన్స్ చూపిస్తా, మీరు ఏం చేస్తారో చేయండి దాంతో. ఓకే, సరే. ఇప్పుడు పరమగీతములు, పరమగీతంలో కావాల్సి వచ్చింది. పరమగీతంలో 5వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా, ఎవరన్నా మైకులు చదవండి. 16వ వచనం. ఓకే, అతికాంక్షణీయుడు అన్నటువంటి మాట ఉంది కదా, అది ప్రైజ్ వర్ది అన్నటువంటి భావంలో చెప్పబడినటువంటి మాట. అతికాంక్షణీయుడు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దానికి హీబ్రూ భాషలో వాడబడినటువంటి పదం ఏంటి అని అంటే మొహమ్మదిం అనే పదం వాడారు. ఏమాడారు? మొహమ్మదిం. ఇం అనేటటువంటి ఆ మాట గౌరవప్రదంగా కలిపేదన్నమాట పేరుతో పాటు. సో మీరు తెలుగులోనో ఇంగ్లీష్లోనో కాదు ఈ వచనం చదవాల్సింది. ఏ భాషలో చదవాలి? ముస్లింల కోరిక ప్రకారం హీబ్రూ భాషలో చదివితే అక్కడ మొహమ్మద్ పేరు ఉచ్చరించబడ్డం మీరు వింటున్నారా లేదా అని అడుగుతారు వాళ్ళు. అవును, ఖచ్చితంగా ఉంది, అక్కడ ఉచ్చరించబడ్డం వింటున్నాం మనం. కాబట్టి చూసారా, మీ బైబిల్లోనే ఎవరి పేరు ప్రస్తావించబడింది? మొహమ్మద్ వారి పేరు ప్రకటించబడింది, ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు దాన్ని ఎలా కాదంటారు చెప్పండి నాకు. పదానికి అర్థం ఏంటి సందర్భంలోనే? అతికాంక్షణీయుడు. ఓకే, కానీ అతికాంక్షణీయుడు అన్న అర్థంతో మాకు పని లేదండి, మొహమ్మద్ అనే పేరుతో మాత్రమే మాకు సంబంధం ఉంది అని ఒకవేళ వాదిస్తే, ఈ మొహమ్మద్ అనేటటువంటి పదం ఇంకొక సందర్భంలో కూడా వాడబడింది. అది నేను చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, ఎహెచ్కేల్ గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. ఓకే, ఎహెచ్కేల్ తో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నరపుత్రుడా నీ కనులకు ఇంపైన దానిని ఒక దెబ్బతో తీసివేయబోతున్నాను. నీ కనులకు ఇంపైన దాన్ని అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ మనిషి గురించి మాట్లాడుతున్నాడు? సరే, ఒకసారి నీ కనులకు ఇంపైన దానిని అనే మాటకి, ఇంపైన దానిని అనేటటువంటి మాటకి మొహమ్మదిం అనే పదమే వాడారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం పదం వాడారు? మొహమ్మదిం అనే పదమే వాడారు. సో ఎవరున్నారు అక్కడ కూడా? మొహమ్మద్ వారే. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం, నేనేం అనట్లేదు వాళ్ళకి, నాకేం వస్తుందండి మొహమ్మద్ వారిని అంటే పాపం కదా. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం అక్కడ ఎవరున్నారు? మొహమ్మద్ వారు ఉన్నారు. ఓకే, అయితే ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? సందర్భం ఏమైనా జ్ఞాపకం ఉంది ఎవరికైనా? నీ కన్నులకు ఇంపైన దానిని అని ఎవరి గురించి హెచ్కేల్ తో మాట్లాడుతున్నాడు? 18వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట అదే, నీ కళ్ళకి ఇంపైన దాన్ని నేను ఒక దెబ్బతో నీ నుండి తొలగిస్తానని ప్రకటించాను. ఆ సాయంకాలం నా భార్య చనిపోగా, అంటే ఎవరు ఆయన కళ్ళకి ఇంపైనది ఇక్కడ సందర్భంలో? ఎహెచ్కేలు భార్య గురించి దేవుడు మాట్లాడుతూ నీ కళ్ళకి ఇంపైన దాన్ని ఒక దెబ్బతో నేను తీసేసుకుంటున్నాను, చనిపోబోతున్నాను అని చెప్తున్నాడు. సో ఇక్కడ మొహమ్మదీం ఎవరు అంటే మీ ప్రవక్తేనా ఆయన? అనొచ్చు అట్లాగా? తప్పు కదండి, మాకైనా తప్పే మీకైనా తప్పే అనకూడదు అట్లా. అంటే మీకు సిగ్గు లేకపోయినా మాకుంది కదా, మేము అంగీకరించడానికి దాన్ని కదా. కాబట్టి ఇవన్నిటిని బట్టి మనకి ఏమర్థమైంది? నేను చాలా విషయాలు ప్రస్తావిస్తూ వెళ్ళాను కదా. ఒకే ఒక నియమం నేర్పించడం కోసం చెప్పాను. ఏంటంటే బైబిల్ చదివితే సరిపోదు, బైబిల్లో ఉన్నటువంటి వచనాలని ఉటంకిస్తే సరిపోదు.
బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అప్పుడు అవతల వాడు ఎట్లా వక్రీకరిస్తున్నాడో వాడికి ఎట్లా సమాధానాలు చెప్పాలో ఖచ్చితంగా నేర్చుకునే అవకాశం మనకు ఉంటుంది. ఓకే, సో అదే నేర్పించడం కోసం చెప్పాను. దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాక థ్యాంక్ యూ.